సాయంకాలం మన ధ్యానం కొరకై ప్రార్థన గ్రంథం 20వ అధ్యాయం తీసుకుందాం. ఇరవయవ అధ్యాయము మనం 4వ వచనం నుండి 6వ వచనం వరకు మార్చి చదువుకుందాం. అంతటా సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులయ్యుండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడును. మరియు క్రూర మృగములకైనను దాని ప్రతిమకైనను నమస్కారం చేయక తమ నొసల యందు కానీ చేతుల యందు కానీ దాని ముద్ర వేయించుకొని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తము శిరచ్ఛేదనం చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులనైందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. చాలు అంతే. 4, 5, 6 వచనాలు ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన మా తండ్రి, ఈ సాయంకాలం అందు మీ వాక్యం చుట్టూ మీ మందిరంలో మేము చేరవచ్చినట్లు మాకు అనుగ్రహించిన ఈ అవకాశానికి స్తోత్రాలు. రాగుల మీ బిడ్డలందరికీ స్తుతిస్తున్నాం. ఆన్లైన్లో కనెక్ట్ అయిన వారిని బట్టి మీకు స్తోత్రాలు. ఎవరు భౌతికంగా రాగలరో వారందరూ కూడా మీ ఇంటికి వచ్చేలాగా కూడా మీరే సాయం చేయమని మీకు ప్రార్థన చేస్తున్నాం. ఈ భాగంలో నుంచి మా కొరకు ఏమైతే దాచించారో మాకు బోధించు. పరిశుద్ధ ఆత్మదేవుల అభిషేకం మాకు అనుగ్రహించు నాయన. మా మనసులో మీరు తెరువు తండ్రి. ఈ ప్రవచన ఈ గ్రంథంలోని సంగతులు మేము సరైనరీతిగా గ్రహించినట్లు సాయం చేయం. మేము ఎక్కడ పొరపడకుండా మమ్మల్ని మీరే జ్ఞాపం చేసుకుని కాపాడమని మీకు ప్రార్థన చేస్తుంటున్నాం. మీ వాక్యం ఇచ్చినకై మీ అభిషేకాన్ని మేము కోరుతాం. మేమందరం కూడా మీ వాక్యమును సరిగా సత్యవాక్యమును విభజించి విద్యార్థులుగా చేసి అట్లు మాకును మా ద్వారా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండ దయచేయమని యేసు ప్రభువారి నామమును స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. చదివిన వాక్య భాగంలో పోయిన వారం కూడా ఇందు కొంత సమయం మనం గడిపాం. ఈ సాయంకాలము 2 ప్రాముఖ్యమైన విషయాలు మీ గమనానికి తేవాలని ఆశపడుతున్నాను. ఈ భాగంలో నుండే 4వ వచనం, అంతటా సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులయ్యుండు వారికి విమర్శ చేయుటకు అధికారము ఇయ్యబడెను. ఇక్కడ యోహాను సింహాసనములు చూచాడు. తర్వాత రెండవది వాటి మీద ఆసీనులై ఉన్న వారికి అన్నాడు. వారు ఎవరు అనే మాట ఆయన ఏమి చెప్పలేదు. కానీ ఆసీనులై ఉన్న వారిని చూశాడు. ఆ తర్వాత వారికి ఇవ్వబడినటువంటి ఆధిక్యత అధికారం అనే విషయాన్ని గురించి కూడా ఆయన మాట్లాడుతూ విమర్శ చేయుటకు అధికారము ఇయ్యబడెను అనడం మనం చూస్తాం. కాబట్టి ఒకటి సింహాసనాలు వేయబడ్డం, రెండవది ఆ సింహాసనం మీద ఆసీనులు కావడం, మూడవది వారి పని మరి వారికి అధికారం లేక తీర్పు చేయుటకు రాజ్యం ఏలుటకు వారికి ఇవ్వబడిన అధికారం గురించి మనం చూస్తాం. వారికి ఇవ్వబడిన అధికారం ఒక మాట చెబితే సరే. ఇప్పుడు ఎవరు వారు అనేది మరి భక్తుడు యోహానుకు మరి తెలిసిన ప్రభు మరి సెలవు ఇవ్వలేదేమో రాయడానికి. వారు ఎవరైంది రాసి ఉండొచ్చు, ఆయన చూచాడు కాబట్టి. సరే, మనం దాని గురించి పెద్దగా ఎందుకు రాయలేదు ఇవన్నీ గురించి మనం తలంచలేం. కానీ అయితే
మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన తెలియపరిచిన చెప్పిన కొన్ని సంగతులకు బట్టి మనం వెళితే వారు ఎవరై ఉంటారు అనే విషయాన్ని మనం ఒకటి అర్థం చేసుకోగలం. మొదటిది లూకా సువార్త 1వ అధ్యాయంలో మరియమ్మ దగ్గరికి పంపబడినటువంటి ఆ దూత తనకు కలగబోవు కుమారుని గూర్చి ఆమెకు ఆ వర్తమానం అందించినప్పుడు 32 ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడను, ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును అని. ఇది మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించిన ప్రవచన వాక్యం. కాబట్టి మొదటిగా మనం అంటే వారనే వారిలో ప్రభువైన క్రీస్తును ఒకరినిగా మనం ఎంచడం లేదు, కానీ అయితే మొట్టమొదటి తలంపు మనకి వచనం ప్రకారం ఏం కలుగుతుంది అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ రోజున ఆయన సింహాసనాసీనుడై ఉంటాడు. అంటే ఈ వేయబడిన 24 సింహాసనం అనేది కాదు, కానీ ఇక్కడ ఆయన సింహాసనాసీనుడు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకల్లో భూమి మీదకి ఆయన వచ్చే ఆ రెండవ అంతస్తులో తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై యుండును. కాబట్టి ఇక్కడ ఆ సింహాసనాన్ని గురించి మనం చూస్తాం. మన ప్రభు అయిన క్రీస్తు ఆయన వచ్చినప్పుడు మన ప్రభు తానే స్వయంగా ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలో ఆయన ఈ మాట చెప్పాడు. 21వ వచనం, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుండి ఉన్న ప్రకారము. కాబట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి మాటలన్నింటిని బట్టి మనం గమనిస్తే ఆయన అక్కడ సింహాసనం మీద కూర్చున్నట్లుగా మనం చూస్తాం. ఇది ఒక తలంపు నేను మీకు జ్ఞాపం చేస్తూ ఉన్నాను. కానీ ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో మనం తలంచే భాగం మరి సూటిగా ప్రత్యక్షంగా వెళ్తాం ఇక కాసేపట్లో. ఆ తర్వాత రెండవదిగా ఇక్కడ మనం గమనించినట్లయితే 37వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయము 24వ వచనం, నా సేవకుడైన దావీదు వారికి రాజువును, వారికి అందరికీ కాపరి ఒక్కడే ఉండును, వారు నా విధులను అనుసరింతురు, నా కట్టడలను గైకొని ఆచరింతురు అని. కాబట్టి నా సేవకుడైన దావీదు వారికి రాజవును అని. నిజమే, దావీదుకు దేవుడు గొప్ప ఆధిక్యతను అధికారమును ఇచ్చినట్లుగా మనం చూస్తాం. 1వ సమూయేలు గ్రంథం ఆదివారాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. మనం 15వ అధ్యాయానికి వచ్చాం, 13లో చూసాము, 15వ అధ్యాయంలోను 16వ అధ్యాయానికి మనం వచ్చినప్పుడు దేవుడు తన చిత్తానుసారుడైన మనిషిని ఒకని కనుగొని ఉన్నాడు అని అన్నప్పుడు ఆయన దావీదును గూర్చి చెప్పాడు సమూయేలు. కాబట్టి దావీదుకు దేవుడు ఆ రాజ్యమునిచ్చాడు. అంతేకాదు ఆ తర్వాత మనం ఇంకా ముందుగా వెళితే 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనంలో 2వ సమూయేలు 7వ అధ్యాయము 14వ వచనం, ఇక్కడ తన కుమారుడైన సొలొమోను గురించి ఒక మాట అంటాడు. 7వ అధ్యాయము 16వ వచనం, నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనేను. నేను మాట చూస్తాం. కాబట్టి రెండవ వ్యక్తి దావీదు ఆ 1000 ఏళ్ల పరిపాలనలో ఒక విశేషమైన స్థానాన్ని అలంకరించాడా అన్నటువంటి తలంపు మనకు వస్తుంది. తర్వాత మూడవదిగా మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనములో, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 4వ వచనం, ఇక్కడ 4వ వచనం,
సింహాసనం చుట్టూ 24 సింహాసనములు ఉండెను. కాబట్టి ఇక్కడ కూడా 2లో ఒక సింహాసనం వేయబడింది. ఆ తర్వాత సింహాసనం చుట్టూ 24 సింహాసనాలు వేయబడినట్లు మనకు అర్థమవుతుంది. నిజమే. 4వ వచనం, ఈ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండేది. కాబట్టి 24 సింహాసనాలు, ఆ సింహాసనాల మీద 24 పెద్దలు వారు ఆసీనులైనారు, కిరీటధారులై అనే విషయాన్ని ఇక్కడ 3వదిగా మనం చూసాం. తర్వాత 4వదిగా మత్తయి సువార్త 19వ అధ్యాయంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు పేతురు అడిగిన ప్రశ్నకు జవాబుగా అపొస్తలులను గూర్చి ఒక మాట చెప్పారు. 19వ అధ్యాయము మత్తయి సువార్త 28వ వచనం, 27 కూడా చదువుతున్నాను. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించిదిమే గనక మాకేమి దొరుకునని ఆయనను అడుగుగా 28, యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునరుద్ధరణమందు మనుష్య కుమారుడు తన మహిమల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనాల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. కాబట్టి ప్రభు అపొస్తలుల గురించి చెప్పాడు ఈ మాట. కనుక 12 మంది అపొస్తలులు 12 సింహాసనాల మీద. కనుక ఇప్పుడు ఇది 3వదిగా మనం చూస్తాం. ఇంకా 4వదిగా, 3వదేనా ఇది? 3వది కాదు, 4వది అనుకుంటా కదా. ప్రభు, దావీదు, 24 పెద్దలు. ఇప్పుడు ఇక్కడికి వస్తేనేమో అపొస్తలులు 4వది. ఇప్పుడు 5వదిగా మనం చూస్తే కొరింథీయులు రాసిన మొదటి పత్రికలో పౌలు అపొస్తలుడు 6వ అధ్యాయంలో ఈ మాట అంటాడు. 6వ అధ్యాయము 2 దయచేసి. 1 కొరింథీ 6వ అధ్యాయము 2వ వచనం, పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరుగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతుల గురించి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురు అని అధికారం. కాబట్టి ఇది 5వ గుంపును గురించి మనం చూస్తాం. ఒకవేళ ఇంకా మీకు ఏమైనా కనపడతాయేమో నాకు తెలియదు, మీరు చూడండి. అయితే మొదటి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు, 2వది దావీదు, 3వది 24 పెద్దలు, 4వది 12 మంది అపొస్తలులు, 5వది పరిశుద్ధులు అన్నాడు. ఈ పరిశుద్ధులు అని పౌలు అన్నప్పుడు మనము 1 కొరింథీ 1వ అధ్యాయము 2వ వచనానికి మనం వస్తే, కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి, అంటే విశేషంగా సంఘమా అన్నటువంటి తలంపు ఇక్కడ కలుగుతుంది. కొరింథీలోని సంఘానికి మాట రాశాడు, క్రీస్తు యేసు రక్తమును గురించి వ్రాస్తూ అన్నాడు. సరే, కాబట్టి ఇప్పుడు 5 గుంపులుగా మనం చూచాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము, 20వ అధ్యాయం ప్రకటన గ్రంథం 2 దయచేసి 4వ వచనం, అందరి సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులైన వారు విమర్శ చేయుటకు అధికారము ఇవ్వబడెను. కాబట్టి ఎన్ని సింహాసనాలు అనేది మనం ఇంకా ఇక్కడ మనకేం రాయబడలే. కాకపోతే యేసుప్రభు వారు తండ్రి సింహాసనం మీద కూర్చున్నాడు. దావీదుకు ఒక విశేషమైన సింహాసనం ఉన్నట్లు మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత 24 పెద్దలకు 24 సింహాసనాలని మనం అక్కడ సంఖ్య కూడా చూస్తాం. అపొస్తలులకు వస్తే 12 అపొస్తలులు కాబట్టి 12 మందికి 12 సింహాసనాలని అర్థమవుతుంది. ఇక సంఘానికి వస్తే ఎన్ని సింహాసనాలో మనకు తెలియదు. ఎందుకు అని అంటే, జయించువారు ఏలుతారు అని బైబిల్లో మనం చూస్తాం.
ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 2 దయచేసి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 26 నుంచి 28 వరకు. ఇక్కడ థువతైరలో ఉన్న సంఘానికి పంపిన వర్తమానంలో ప్రభు ఈ మాట అంటాడు, నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించుచు అంతవరకు నా క్రియలు జాగ్రత్తగా చేయవారికి జనుల మీద అధికారం ఇచ్చేదను. అతడు ఇనుపదండంతో వారిని ఏలును, వారు కుమ్మరి వారి పాత్రల వలె పగలగొట్టబడుదురు అని ఇక్కడ మనం చూస్తాం. మళ్ళీ 3వ అధ్యాయానికి మనం వస్తే ప్రకటన గ్రంథంలో 12వ వచనం, జయించు అని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడికి మేట అన్నిటికీ వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకంలో నా దేవుని దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేము పేరు, నా దేవుని పట్టణ పేరును, నా క్రొత్త పేరును వారి మీద వ్రాసేదనని మనం చూస్తాం. అక్కడ జయించేవారిని వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. ఆ తర్వాత అదే అధ్యాయంలో మనం 22వ వచనానికి వస్తే, సంఘములతో ఆత్మ చెప్పుతున్న మాట చెవిగలవాడు వినుగాక. పై వచనంలో మళ్ళీ మనం చూస్తాం 21, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం కూర్చుని ప్రకారం జయించు వారు నాతో కూడా నా సింహాసనమందు కూర్చు. వాళ్ళు ఎంతమందో ఏమో, మనమైతే లెక్క కట్టజాలం. సరే, ఇప్పుడు 5గురిని చూసాం మనం. అంతటి సింహాసనాలు వేయబడిను, వాటి మీద ఆశీనులైండు వారిని చూచితిని అని అన్నాడు భక్తుడు యోహాను. సరే, వీళ్ళందరినీ ఆ రోజు యోహాను చూచాడనేది నేనేం చెప్పడం లేదు, కానీ మీరు తలంచిన తర్వాత అది ఇంకొక ప్రాముఖ్యమైన మాట మీకు జ్ఞాపం చేసి ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్తాం. వీరికి ఇవ్వబడిన అధికారము తీర్పు చేయడానికి అనేది మనం విన్నాం కదా చదువుతూ వచ్చినప్పుడు. అది మళ్ళీ మీకు పర్టికులర్గా జ్ఞాపకం చేస్తున్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి విషయానికన్నా మనం వస్తే కనుక, ఆయన పొందిన అధికారం యోహాను సువార్త 5వ అధ్యాయంలో, యోహాను సువార్త 5వ అధ్యాయం 23వ వచనం, తండ్రిని ఘనపరచినట్లుగా అందరూ కుమారుని ఘనపరచవలని తీర్పు తీర్చుటకు సర్వాధికారం కుమారునికి అప్పగించి ఉన్నాడు. కాబట్టి కుమారునికి ఉండే అధికారం ఏమిటి అని అంటే, ఆయన తీర్పు తీర్చుటకు సర్వాధికారము ఆయనకు అనుగ్రహించబడింది. యోహాను సువార్తలోనే 3వ అధ్యాయానికి మనం వస్తే, ఇక్కడ చెప్పబడిన మాటను బట్టి మనం చూస్తే 2 కాంట్రడిక్టరీగా ఏమి లేవు, అంటే 2 పరస్పరం భిన్నంగా ఏమీ లేవు, మనం అర్థం చేసుకోవడంలో ఉంటుంది. 3వ అధ్యాయం 17వ వచనం, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమును తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకానికి పంపలేదు. మరి ఇక్కడేమో తీర్పు తీర్చుటకు పంపలేదన్నాడు. 5వ అధ్యాయానికి మనం వచ్చేటప్పటికి లోకమును తీర్పు తీర్చాడు, సర్వాధికారం ఇవ్వబడిందని తీర్పు తీరుస్తాడనే కదా. అది కాంట్రడిక్టరీ కాదు, కానీ మనం అర్థం చేసుకోవాలి. దీని టైం బట్టి మనం చూస్తే, ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా లోకంలో జన్మించి జీవించిన 33.5 సంవత్సరాల కాలాన్ని గురించి యోహాను సువార్త 3వ అధ్యాయం 17వ వచనం వర్తిస్తుంది. ప్రభు లోకానికి వచ్చి 33 సంవత్సరాలు జీవించిన కాలంలో లోకాన్ని తీర్పు చేయడానికి రాలేదు, కానీ లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే దేవుడు తన కుమారుని లోకానికి పంపాడు. అయితే అదే ప్రభువైన యేసుక్రీస్తు వారిని మళ్ళీ లోకాన్ని పంపబోతున్నాడు ఆయన వచ్చినప్పుడు, అంటే 2వ రాకడలో భూమి మీదకి 2వ అంతస్తు వచ్చినప్పుడు. అప్పటికి వర్తించేటువంటి వాక్యం యోహాను సువార్త 5వ అధ్యాయము 23వ వచనం. ఆవిడ అక్కడ అంటాడు, తీర్పు తీర్చడం సర్వాధికారం కుమారునికి అప్పగించి ఉన్నాడు అని. కనుకనే ఇది కుమారునికి ఉండే అధికారం, సింహాసనాశ్రయుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అని. తర్వాత మరొక విషయానికి వస్తే, అపొస్తలుల గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాటకు మనం వద్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము మత్తయి సువార్త 28వ వచనం.
యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునరుజ్జననమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనం మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. స్పెసిఫిక్గా ఈ 12 అపొస్తలులు సింహాసనాల మీద కూర్చున్న వారు ఎవరికి తీర్పు తీరుస్తారు అనేది ఇక్కడ ప్రభు చెప్పడం మనం చూస్తాం. అది గుర్తుంచుకోవాల్సిన ప్రాముఖ్యమైన మాటయే. ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు అన్నటువంటి మాట. ఆ తర్వాత మూడవదిగా మరొక తలంపుకు మనం వస్తే, కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో సంఘానికి పౌలు అపొస్తలులు కొరింథీ సంఘానికి పత్రిక రాసేటప్పుడు వాడిన మాటకు మనం వద్దాం. 2వ వచనం, పరిశుద్ధులు లోకములు తీర్పు తీర్చుదని మీరు ఎరగరా అన్నమాట. కాబట్టి పరిశుద్ధులు ఉన్నారే సంఘం, వారు లోకానికి తీర్పు తీరుస్తారట. ఈ మాటలు బట్టి మనం చూస్తే ఈ సింహాసనాల మీద కూర్చున్న వారికి తీర్పు తెచ్చే అధికారం అది అంటే డిఫరెంట్ జడ్జ్మెంట్స్ ఇవ్వడానికి డిఫరెంట్ పీపుల్కు, వివిధాలైన ప్రజలకు వివిధమైనటువంటి తీర్పులు తెచ్చడానికి వారికి అధికారం ఇవ్వనట్లుగా మనం చూస్తాం. అందుకే నేను ఈ 3 మాటలు జ్ఞాపం చేశాను. సర్వాధికారం వచ్చి మన ప్రభువైన క్రీస్తు, ఆయనకు తీర్పు చేయడానికి అధికారం ఉంది, మనం ఎవరూ తీర్పు చేయకూడదు. రెండవది, అపొస్తలులకు అధికారం ఇచ్చాడు, ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు చేయడానికి. ఆ తర్వాత సంఘానికి వచ్చి మాట్లాడుతున్నాడు, లోకానికి తీర్పు చేయడానికి. కాబట్టి ఇప్పుడు 20వ అధ్యాయము 4వ వచనానికి మనం వద్దాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 4వ వచనం, దయచేసి రండి. 4వ వచనం, ఇక్కడ మనం 20వ అధ్యాయం లేరు, నేను 5 గురించి జ్ఞాపం చేశాను. ఇక్కడ 20వ అధ్యాయం 4 పోయిన వారం మనం గమనించాం. ఎవరైతే శిరచ్ఛేదనం చేయబడినారో వారు పునరుత్థానమైన సందర్భం గురించి చెప్పుకున్నాం. కాబట్టి వీరు ప్రభువైన యేసుక్రీస్తు వారితో కూడా రాజ్యం చేయుదురని మనకు ఈ భాగంలోనే మనం చూస్తాం. అందుకనే మీరు ఇంకా కొన్ని సంగతులు ఆలోచించగలరని నేను చెప్పాను. ఇప్పుడు మనం ముందుకు వెళితే మరొక తలంపుకు మనం వెళ్తున్నాం. 6వ వచనం, పునరుత్థానంలో పాలుగలవారు, ఈ మొదటి పునరుత్థానంలో పాలుగలవారు ధన్యులను, పరిశుద్ధులునై ఇందురు. ఇటు వారి మీద 2వ మరణమునకు అధికారం లేదు. వీరు దేవునికి క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు అని. ఇప్పుడు ఈ భాగానికి మనం వచ్చినప్పుడు మొదటి పునరుత్థానంలో పాలు పొందిన వారికి ఉండే ధన్యతల గురించి మనం చూస్తాం. ది బ్లెస్సింగ్స్ ఆఫ్ దోస్ హూ took part or who will take part in the first resurrection. మొదటి పునరుత్థానంలో ఎంతమంది పాలు పొందబోతారో వారికి ఉండే ధన్యతలు అని మనం చెప్పచ్చేమో. మనం ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనానికి మనం వచ్చినప్పుడు, అంతటా ఇప్పటి నుండి క్రీస్తునందు మృత్యునందిన మృతులు ధన్యులు అని అక్కడ కూడా మనం చూస్తాం. కాబట్టి క్రీస్తునందుండి మృత్యునందిన మృతులు ధన్యతలు ఉన్నాయి. అంతేకాదు మొదటి పునరుత్థానంలో పాల్గొల వారు ధన్యతల గురించి ఇక్కడ మనం చూస్తాం. సరే, ఈ ధన్యతల గురించి కూడా మీరు తలంచండి. అయితే మనం ఇప్పుడు కేవలం ఈ 6వ వచనం మీద కాన్సన్ట్రేషన్ చేస్తే వారు ఏమి ధన్యతలు పొందబోతున్నారు అనే విషయం. ఒకటి, ఇటు వారి మీద 2వ మరణమునకు అధికారము లేదు.
దాని గురించి మనం కొంత విపులంగా చూడబోతాం తర్వాత. అది మొదటిది. తర్వాత రెండవది, వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై ఉంటారు. ది సెకండ్ బ్లెస్సింగ్ ఆఫ్ దోస్ హూ టేక్ పార్ట్ ఇన్ ది ఫస్ట్ రిజరెక్షన్. దేవునికిని క్రీస్తుకును యాజకులై ఉండడము అనే మాట ఇక్కడ మనము చూస్తాం. యాజకులంటే పాత నిబంధన యాజకులు మనకు తెలుసు. క్రొత్త నిబంధనలో గొప్ప ప్రధాన యాజకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయనందు విశ్వాసించి రక్షించబడిన దేవుని ప్రజలందరినీ 1 పేతురు 2వ అధ్యాయము 5వ వచనం ప్రకారం చూస్తే మీరును పరిశుద్ధ యాజకులుగా ఉండనట్లు. కాబట్టి ఇక్కడ హోలీ ప్రీస్ట్హుడ్ వారిని కూడా మనం చూస్తాం. పరిశుద్ధ యాజకులు రాజులైన యాజక సమూహం అని ఈ కాలంలో ఉండే రక్షణ పొందిన దేవుని ప్రజల గురించి మాట్లాడడం మనం చూస్తాం. అంతేకాదు ఈ భూలోకంలోనే కాదు, పాత నిబంధనలో అహరోను కుటుంబం యొక్క యాజకత్వం, ఆ తర్వాత క్రొత్త నిబంధనలో మన ప్రభువైన క్రీస్తు, తర్వాత సంఘం వారి యాజకత్వాన్ని గురించి మనం బహువిపులంగా వాక్యంలో చెప్పబడుతూ వస్తున్నాం. అయితే యాజకత్వం ఇక్కడనే ఎండ్ కావడం లేదు. వారు దేవునికి క్రీస్తుకును యాజకులై ఉండి 1000 సంవత్సరాలు అన్నాడు. కాబట్టి priesthood of saints is not going to be ended in this world. ఈ లోకంలో పరిశుద్ధుల యొక్క యాజకత్వ సేవ పూర్తి కాదు, ముగింపు కాదు. దట్ విల్ కంటిన్యూ. ఇక్కడేమో 1000 సంవత్సరాలు కన్నాడు, ఇంకా యుగ యుగాలు ఏమో. కనుక ఆ యాజకత్వాన్ని గురించి ఇక్కడ మనం చూస్తాం. తర్వాత మూడోది ఇంకోటి మనం చూస్తాం, వాడు యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరాలు రాజ్యము చేయుదురు అనే మాట. వాడి ప్రభువైన యేసుక్రీస్తు వారితో కూడా వారు రాజ్యం చేస్తారు. ఎవరు? మొదటి పునరుత్థానంలో పాలుగలవారు. మనకు తెలుసు, ఇందాక మనం చదివాం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో కూడా, నేను జయించిన నా తండ్రితో కూడా ఆయన సింహాసనం కూర్చుండిన ప్రకారం జయించు వారిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనెత్తును అని. ఆ తర్వాత పౌలు అపొస్తలుడు కూడా ఆ సందర్భాన్ని గురించి ఆయన కూడా తన పత్రికల్లో మాట్లాడినట్లు మనం చూస్తాము. 2వ తిమోతి 2వ అధ్యాయము 12వ వచనంలో 11, 12 చదువుతున్నాను. ఈ మాట నమ్మతైనది. ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదము, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. కాబట్టి ఆయనతో కూడా ఏలుదుము అనే ఈ మాటను ఇక్కడ మనం పౌలు అపొస్తలుని నోట మనం గమనిస్తాం. కనుక 3 సంగతులు ఇక్కడ మనం జ్ఞాపం చేసుకున్నాం. మొదటి పునరుత్థానంలో పాలు పొందవో వారి ధన్యతలు అని. 1, 2వ మరణమునకు వారి మీద అధికారం లేదు. 2వది, వారు దేవునికి క్రీస్తుకును యాజకులై ఉంటారు. తర్వాత 3వది, వారు ప్రభువైన యేసుక్రీస్తు వారితో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేస్తారు. వారు ఆయనతో కూడా ఏళ్తారు. ఇప్పుడు మరొక అడుగు ముందుకు వేసి మరొక ప్రాముఖ్యమైన సందర్భం ఈ భాగంలో మనము చూద్దాం. రండి, 5వ వచనం, క్షమించండి, 6వ వచనంలోనే, ఈ మొదటి పునరుత్థానంలో పాల్గొల వారు ధన్యులను పరిశుద్ధులైందరు. ఇటు వారి మీద 2వ మరణమునకు అధికారము లేదు అన్నాడు. 2వ మరణము అని మనం మొదటి పునరుత్థానము అని చెప్పుకుంటూ వచ్చాం. తర్వాత ఆ మొదటి పునరుత్థానం స్టేజెస్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు 3 అని చెప్పుకున్నాం. ప్రథమ ఫలముల పునరుత్థానం ప్రభువైన క్రీస్తు, పంట పునరుత్థానము ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సంఘం పరిశుద్ధులు. ఆ తర్వాత పరిగ పునరుత్థానము అనేది మరి 7 సంవత్సరాల క్రీస్తు విరోధి పరిపాలన అయిపోయిన తర్వాత అనేది కూడా మనం చెప్పుకుంటూ వచ్చాం. ఇప్పుడు పునరుత్థానాన్ని గురించి ఈ మాట మనం చెప్పుకున్నప్పుడు వెంటనే మరణాన్ని గురించి కూడా
ఇక్కడ ఈ భాగంలో మన గమనానికి తేబడడం విశేషమే. మొదటి పునరుత్థానం అన్నాడు, రెండవ పునరుత్థానం లేదు, కడపటి పునరుత్థానమే ఉంది. అయితే ఇక్కడ రెండవ మరణము అని అన్నప్పుడు మనం ఏం చేయాలి? ఇక అక్కడి నుంచేమో మొదటి కాలం నుంచి కడపటికి పునరుత్థాన విషయానికి వస్తే, ఇక్కడ మరణానికి వస్తేనేమో రెండవ కాలం నుంచి మొదటికి మనం పోవాలి, అంటే వెనక నుంచి ముందుకు రావాలి. అది పునరుత్థానికి వచ్చేటప్పటికేమో ముందు నుంచి వెనక్కి పోయినాం. ఇప్పుడు మరణం అనే విషయానికి మనం వస్తేనేమో వెనక నుంచి ముందుకు రావాలి, ఎందుకంటే రెండవ మరణము అన్నాడు. ఇప్పుడు మరణానికి వచ్చి నేను 3 తలంపులు మీ ముందు ఉంచాలి. ఆ 3 తలంపులు చెప్పకముందు ఏంటి అసలు మరణం అంటే అనేది మనం చక్కగా అర్థం చేసుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయం. మరణము అంటే ఎడబాటు అని అర్థం, సెపరేషన్. ఎవరైనా మరణిస్తే ఒక మాట అంటారు, ప్రాణం పోయింది అంటారు. అంతవరకు ఏడుండే ఆ ప్రాణం లోపల ఉండే, ఇప్పుడు ప్రాణం పోయింది. అదే ఉండింది ఏదో ఉంది ఇక్కడే, అదేంది శరీరం. అంటే ఇంకోటి కూడా చెప్పాలి, ప్రాణం పోవడమే కాదు, ఆత్మ కూడా, సోల్ అండ్ స్పిరిట్ బాడీ. హ్యూమన్ మనుష్యుడు, మానవుడు కాన్స్టిట్యూటెడ్ విత్ దీస్ 3 పార్ట్స్. ఈ 3 భాగములతో నిర్మించబడినాడు, దేవుడు నిర్మించాడు. మంటిలో నుండి దేహాన్ని చేశాడు. తర్వాత దేవుడు తన నోటిలో నుంచి జీవవాయువును ఊదాడు. అప్పుడు మనుష్యుడు జీవించు ఏమైనాడు? ఆత్మ, ప్రాణి అయినాడు. అక్కడ 3 కనపడతాయి. ఒకటి శరీరము, ప్రాణము, ఆత్మ. అంటే బయట నుంచి మనం లోపలికి వెళితే మనం పాట పాడుతున్నాం, ఆత్మ ప్రాణ దేహములని. కాబట్టి మరి మనుషులు మాత్రమే ఇలాగా కాన్స్టిట్యూట్ చేయబడ్డాడు. కానీ ఈ ప్రపంచంలో ఇంకా ఏది కూడా, ఏ జంతువు ఎంత బలమైనదైనా పరాక్రమం కలిగిందైనా సృజించలేదు. అంటే నో అదర్ లివింగ్ బీయింగ్ హ్యాడ్ ది స్పిరిట్. అంటే జీవము గల మరి ఏ సృష్టి ఏదైనా సరే దానికి ఆత్మ లేదు, ప్రాణం ఉంది, దేహం ఉంది. అయితే మానవుని విషయానికి వచ్చేటప్పటికి ప్రాణం ఉంది, ఆత్మ ఉంది, దేహం ఉంది. దేహము, ప్రాణము, ఆత్మ. దేహం అనేది కనపడుతుంది, ప్రాణము అనేటటువంటిది మన చెల్లించడాన్ని బట్టి మనము చూస్తాము, మన భావోద్రేకాలను బట్టి. స్పిరిట్ అనేది మనం చూస్తాం, మనలో యెహోవా పెట్టిన దీపం అది. సరే, ఇప్పుడు దాని గురించి నేను ఇప్పుడు ఎక్కువగా చెప్పబోవడం లేదు. కానీ మరణాన్ని గురించి మీతో పంచుకోవాలి కనుక ఈ భాగంలో తలంపు వచ్చింది కనుక, ఇప్పుడు రెండవ మరణము అని అన్నప్పుడు మొదటి మరణం ఏంటి? ఇప్పుడు మరణాన్ని గురించి కూడా 3 మాటలు నేను మీకు జ్ఞాపకం చేయాల్సి ఉన్నాను. కాబట్టి మొదటిగానే మరణం అంటే ఏంటో మీకు చెప్పాను. కాబట్టి మనం ఇక జ్ఞాపకం చేసుకోబోయే 3 స్టేజెస్ ఆఫ్ డెత్, అంటే మరణం యొక్క 3 అంతస్తులు లేక 3 మరణాలు అనే విషయం. 3 అంతస్తులు అనేదానికంటే 3 మరణాలు అనేది మనం చెప్పుకోవడం బాగుంటుంది. మొదటి మరణానికి మనం వద్దాం. ఆదికాండం 2వ అధ్యాయంలో 17వ వచనంలో ప్రభువైన దేవుడు ఫస్ట్ టైం హీ అటర్డ్ ది వర్డ్ డెత్. మొట్టమొదటిసారి దేవుడు మరణము అనే పదాన్ని ఆయనే వాడాడు. అక్కడ మనం గమనిస్తాం 2:17లో, నేను తినకూడదని చెప్పిన వృక్షం యొక్క ఫలాలు, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షం యొక్క ఫలాలు నీవు తినమని నిశ్చయముగా నీవు ఏమవుతావట? మరణించు, నువ్వు చచ్చిపోతావు అని అన్నాడు. గాట్ ది ఫస్ట్ అటరెన్స్ ఆఫ్ డెత్ ఇన్ ది బైబిల్. ఇట్ ఈస్ ఫ్రమ్ ది మౌత్ ఆఫ్ గాడ్. దేవుని నోట నుండే వచ్చింది అని. సరే,
నేను ఇప్పుడు మీకు ఒక ప్రశ్న అడుగుతాను. ఆదాము హవ్వలు ఆజ్ఞ అతిక్రమించారు కాబట్టి వాళ్ళిద్దరూ ఏమైనారు? ఏమైనారండి చెప్పరేంటి? వాళ్ళిద్దరూ ఏమైనారు? ఏం గట్టిగా చెప్పండి. వాళ్ళిద్దరూ చచ్చిపోయారు. పర్వాలేదు, చనిపోయినారని చెప్పినా చచ్చిపోయారని చెప్పినా ఏం పర్వాలేదు. ఇద్దరు చచ్చారు. ఇద్దరు చచ్చిపోతే ఆదికాండం 3వ అధ్యాయం 24వ వచనానికి వచ్చేటప్పటికి అక్కడ మరొక మాట ప్రభువైన దేవుడు అన్నాడు, చేశాడు. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామును హవ్వలను ఏదెన్లో నుంచి వెళ్ళగొట్టాడు. ఎక్కడికి వెళ్ళగొట్టాడు? తూర్పు దిక్కును వెళ్ళిపోయారు. అంటే సమాధి కదా చేయాల్సింది, సచిన వాళ్ళను వెళ్ళగొట్టడమేందా అని. ఎవరన్నా చచ్చిపోతే ఎట్ట వెళ్ళగొడతారు? వెళ్ళగొడితే వాళ్ళు మళ్ళీ లేసేమన్నా పోతారా? అటు వీళ్ళిద్దరూ నీ దేవుడు వెళ్ళగొడితే వాళ్ళు వెళ్ళిపోయారు, ఏదైనా తూర్పు దిక్కుకు వెళ్ళిపోయారు. తర్వాత దేవుడు చెప్పినట్లు ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనంలో ఆదాము కష్టపడి చెమటొడిచి ఆహారం సంపాదించుకొని తింటూ వచ్చాడు. తర్వాత 4వ అధ్యాయంలో ఆదామును హవ్వలను కయ్యను ఆ తర్వాత హేబేలును ఇద్దరిని కన్నారు. చచ్చిన వాళ్ళు కంటారా, బ్రతిన వాళ్ళు కంటారా? కాబట్టి ఏంటిది? అందుకనే మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నాను, ఇది అసలు దిస్ ఈజ్ ది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డెత్. నేను బైబిల్లో అటరెన్స్ అనేది మొదటి చెప్పాను, దేవుని నోటి నుంచే వచ్చిందని చెప్పాను. ఇప్పుడు నేను అడుగుతున్నా, వాట్ ఈజ్ ద డెత్? ఆ మరణం ఏమిటి? ఏంటి ఆ మరణం ఏమిటి? ఓకే, ఎఫెసీ 4వ అధ్యాయం 18వ వచనంలో, ఎఫెసీ 4వ అధ్యాయం 18వ వచనంలో చదవండి దయచేసి. ఎవరినో ఒకరు బిగ్గరగా చదవగలిగిన వారు. వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యం వలన తమలో ఉన్న అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడినవారు చాలంతే. దే ఆర్ సపరేటెడ్ ఫ్రమ్ ది లైఫ్ ఆఫ్ గాడ్. ఇందాక నేను చెప్పాను కదా, అసలు మరణం అంటే ఏమిటి, వాట్ ఈజ్ డెత్ అనే విషయానికి వచ్చి నేను ఇందాక చెప్పినప్పుడు సపరేషన్ అని చెప్పాను కదా. కాబట్టి వారైతే అన్నప్పుడు ఒకవేళ ఈ మాట మనం ఆదాము హవ్వల దగ్గరిగా తీసుకెళ్దాం. వాస్తవానికి ఈ 3 మాటలు ఆదాము హవ్వల జీవితంలో ఏదైనా మనం చూస్తాం కనుక వారైతే ఆ తర్వాత ఇంకెంతోమంది ఇలాగా దేవుని వల్ల కలుగు జీవంలో నుంచి ఏమైనారట? వేరుపరచు. కాబట్టి దే వర్ ఎలినేటెడ్ ఫ్రమ్ ది లైఫ్ ఆఫ్ గాడ్. మనిషి 3 పార్ట్స్ అని చెప్పాను ఇందాక, ప్రాణాత్మ, ఆత్మ, ప్రాణ, దేహమని. దేహం ఉంది, ప్రాణం ఉంది, కానీ ఏమి లేదు, ఆత్మ లేదు. సో మ్యాన్ ఈజ్ డెడ్ ఇన్ హిస్ స్పిరిట్. అది మనం చూస్తాం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీర విషయంలో మరణించాడు కానీ ఆత్మ విషయంలో జీవించాడు. అయితే మానవుడు శరీర విషయంలో జీవిస్తున్నాడు, ప్రాణము ఉంది, కానీ ఆత్మ విషయంలో ఏమన్నాడు? చచ్చిపోయాడు. పౌలు తేటగా సూటిగా అంటాడు, ఎఫెసీ 2వ అధ్యాయం 1వ వచనం, మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చారు. కాబట్టి ఎంతమంది ఈ లోకంలో జన్మించారో పాపంలోనే జన్మించారు. కాబట్టి వారు ఏ వెనుకటి చరిత్ర గలవారైనప్పటికీ జన్మించిన ప్రతి మానవుడు కూడా మరణించాడు. అంటే దేవుని వల్ల కలుగు జీవములోంచి వేరుపరచబడ్డాడు. దీనికి ఇంకా ఈ పదం వాడుకుంటే సరిపోతుంది. ది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డెత్ అకార్డింగ్ టు ది స్క్రిప్చర్స్ ఈజ్ ది స్పిరిచువల్ డెత్. దేవుని వాక్యంలో లేఖనాలు అనుసరించి మనం మరణాన్ని గురించి మాట్లాడుకుంటే
ఇది ఆత్మీయమైన మరణం, ది స్పిరిచువల్ డెత్. మ్యాన్ ఈజ్ ఇన్ ది బాడీ అలైవ్, బట్ ఇన్ ది స్పిరిట్ ఈజ్ డెడ్. దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ ది స్పిరిచువల్ డెత్, సెపరేషన్ ఫ్రమ్ ది లివింగ్ గాడ్. జీవముల దేవుళ్ళలో నుంచి తాను వేరు పరచబడము అని. ఒకవేళ ఈ రాత్రి మాటలు వినేవారు ఎవరైనా సరే, నీవింకా జన్మించిన ఆ పాపంలోనే జీవిస్తూ ఉంటే, ఈ ఆత్మీయమైన మరణం నీ జీవితంలో నీవు కలిగి ఉన్నావు. ఈ మరణాన్ని నువ్వు మోస్తూ ఉన్నావు. ఈ మరణం నిన్ను ఏలుతూ ఉంది. ఈ మరణం యొక్క అధికారం క్రింద నీవు ఉన్నావు. ఎందుకంటే రోమా 5వ అధ్యాయం 14వ వచనంలో అప్పటి నుంచి ఇప్పటి దాకా మరణము ఏలెను అని వ్రాయబడింది. కాబట్టి ప్రియమైన సోదరుడా, సోదరి, ఈ మాటలు వినే నీవెవరైనా నీవు జన్మించిన పాపంలోనే నువ్వు జీవిస్తూ ఉంటే కనుక నీవు నీ జీవితంలో దేవుని వల్ల కలు జీవం నుంచి వేరుపరచబడిన వాడై మరణము నిన్ను ఏలుతూ ఉన్నటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో నీవు ఉన్నావు. జ్ఞాపకం చేసుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. నీవు ఇంకా మరణించాల్సిన అవసరం లేదు. మరణంలోంచి జీవంలో దాటించేందుకు ప్రభువైన యేసుక్రీస్తు వారు లోకానికి తెంచాడు. అందుకే ఆయన ఒక మాట అన్నాడు, నేనే జీవమునై ఉన్నానన్నాడు. ఆ వెలుగు లోకంలో ప్రవేశించింది, ప్రత్యక్షమైంది. కాబట్టి ఆ వెలుగు మనుషులకు ఏమైంది? జీవమైంది. కాబట్టి ప్రభువైన క్రీస్తు మనకు జీవమైనాడు. కొలసి 3:4, క్రైస్ట్ హూ ఈజ్ అవర్ లైఫ్. మనకు జీవమైన క్రీస్తు. ఈ జీవాన్ని మనం మళ్ళీ పొందాలి అని అంటే, ఈ ఆత్మను మళ్ళీ మనం పొందాలి అని అంటే, మనం చూస్తాం బైబిల్లో యోహాను సువార్త 5:24లో, ఈ నా మాటలు విని నన్ను పంపిన వారెందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం కలవాడు, వాడిగా తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికే దాటినాడు. కాబట్టి జీవంలో నుంచి మానవుడు అవిధేయత పాపాన్ని బట్టి మరణంలోనికి వచ్చాడు. అయితే ప్రభువైన క్రీస్తు సంపూర్ణమైన విధేయత కనపరిచాడు. అట్టి ప్రభువైన క్రీస్తునందు నీవు విశ్వాసం ఉంచితే నీవు మరణంలో నుంచి జీవంలోనికి నీవు దాటుతావు. యూ విల్ లివ్. అందుకే ఎఫెసీ 2వ అధ్యాయము, మీరు మీ అపరాధం చేతను పాపం చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా ఏం చేశాడు? బ్రతికించాడు. సరే, ఇది ఆత్మీయమైన మరణం, ది స్పిరిచువల్ డెత్ అంటే ఇది. రెండవ మాటకు మనం వద్దాం. రెండవ మరణం ఏమిటి అని అంటే, మనకు తెలుసు ఆదాముతో ఆ రోజు చచ్చేదని చెప్పిన తర్వాత చూడండి, ఆదికాండము 5వ అధ్యాయం 3వ వచనం. ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమును కుమారుని కని అతనికి షేతు అను పేరు పెట్టాను. కయ్యను, హేబేలు చనిపోయినాడు, చంపబడ్డాడు. కయ్యను దాని గురించిగా వానికి లెక్కల. హేబేలుకు ప్రతిగా దేవుడు మరొక సంతానాన్ని వారికి ఇచ్చారు. కాబట్టి ఆ సంతానాన్ని గురించి ఇక్కడ మనం చూస్తాం. కాబట్టి ఆదాము 130 ఏండ్లు బ్రతికి షేతు తన పోలికగా తన స్వరూపమును కుమారుని కని అతనికి షేతు అని పేరు పెట్టాం. ఆ తర్వాత కిందకు వస్తే 5వ వచనం, ఆదాము బ్రతికిన దినములని 930 ఏండ్లు. అప్పుడు అతడు ఏమయ్యాడట? కాబట్టి ఇది రెండవ మరణం. మళ్ళీ ఆడికిపోకండి అమ్మా, ఆడికి ప్రాణంగా దానికి పోకండి. మన వరుసలో 3 తలంపులు అని చెప్పాను కదా, ఆ వరుసలో నేను రెండవది, మొదటిదేమో ఆత్మీయమైన మరణం అని చెప్పాను. అయితే ఇప్పుడు రెండవది, ఆదాము ఇన్ని సంవత్సరాలు బ్రతికి 930 ఏండ్లు బ్రతికాడు. అప్పుడు అతడు మృతి పొందాను. ఇలాగ మనం గమనిస్తేగా మృతి పొందిన వారందరూ పాతిపెట్టబడుతూ వచ్చినట్లుగా మనం చూస్తాం. ఈ మరణం ఏ మరణము అంటే, ఇది శరీర మరణము అని. ఫిజికల్ డెత్, భౌతిక మరణం. శరీరం మనకు ఇచ్చాడు కదా దేవుడు. ఈ శరీరాన్ని కూడా
పాపమును బట్టి మరణం అనేది సంక్రమించింది, సంప్రాప్తమైంది. అందుకనే బైబిల్ చెబుతుంది మరణం అందరికీ ఏమైందంట, సంప్రాప్తమైంది. వాడు అప్పటి నుంచి ఇప్పటిదాకా పుట్టిన ప్రతి వ్యక్తి ఏం కావాల్సిన వాడు ఉన్నాడు, మరణించవలసిన వాడు. అందుకే హెబ్రీ పత్రికలో మనము మాటను మనం చూస్తాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో 9:27 చదవండి ఎవరినో ఒకరి బిగ్గరగా. మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడును, ఆ తర్వాత తీర్పు జరుగును. అంటే ఈ మరణం ఎప్పుడు అంటే తీర్పుకు ముందు మరణము అని. కాబట్టి ఒక్కసారే మరణించవాలంటే మనుషుడు శారీరకంగా ఒక్కసారి మరణిస్తాడు అని. ఇది ఫిజికల్ డెత్ అంటే శరీర సంబంధమైన మరణము అనేది రెండవది. ఇందు గురించి దేవుని వాక్యంలో మనం చూస్తాం. మనకు తెలుసు, ఇప్పుడు మన తాత ముత్తాతలు ఎంతోమంది చనిపోయినారు. జీవించేవారు కూడా ఆ సంగతిని మనసుని పెడతారని భక్తుడు ప్రసంగి 7వ అధ్యాయంలో సొలొమోను ప్రసంగి ఒక మాట అంటాడు, ప్రలాపించుచున్న విందు జరుగుతున్న ఇంటికి పోవటం కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవటం మేలు. ఎందుకంటే మరణము అందరికీ వచ్చును, బ్రతికి ఉన్నవాడు దానిని ఏం పెడతాడట, మనసును పెడతాడు. నాకు మరణం వస్తుంది అన్న సంగతి అలాంటి సందర్భాలు జ్ఞాపకం చేస్తుంటాయి. కనుకనే ఇది శరీర సంబంధమైన మరణం. మన తెలుసు 12వ ప్రభువైన దేవుడు ఆ రోజు చెప్పాడు కదా, నీవు మంటిలో నుండి తీయబడితివి గనుక వెనకటి వల్లనే నీవేమైపోతావు, మన్నైపోతావు. ప్రసంగికి వస్తే మళ్ళీ సొలొమోను అదే మాట అన్నాడు, మన్నైనది వెనకటి వల్లనే మంటికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళను. బాగా గమనించాలి మీ జాగ్రత్తగా. మొదటి మరణంలో వచ్చేటప్పటికి ఆత్మీయమైన మరణం, ఆత్మ మరణం అని చెప్పాము. దట్ ఈస్ నథింగ్ బట్ ది సెపరేషన్ ఫ్రమ్ ది వెరీ లైఫ్ ఆఫ్ గాడ్. ఇప్పుడు శరీర సంబంధమైన మరణానికి అప్పుడేమో ఆత్మ మరణించాడు కానీ శరీరం బతిగా ఉంది. ఇప్పుడేమో శరీరం మరణిస్తుంది, ఆత్మ దాన్ని దయచేసినా ఎక్కడికి వెళ్తున్నాడట, దేవుని. అది తర్వాత నెక్స్ట్ 3వ పార్ట్లో మనం తలంచుకుంటాం. కనుక ఇది శరీర సంబంధమైన మరణం. ఎంత గొప్ప భక్తుడైనా ఈ లోకంలో శరీరంలో ఎన్ని సంవత్సరాలు జీవించినా ఖచ్చితంగా ఒక దినాన మరణమును చూడవలసిందే. మరణమును చూడక బ్రతుకు నరుడు ఎవడు అనే ప్రశ్న మనకు వేయబడింది కీర్తన గ్రంథంలో. కనుక ఆదాము అన్ని సంవత్సరాలు, ఇక మెతుషెలకు 965 సంవత్సరాల హైయెస్ట్ లైఫ్. ఆ తర్వాత అతడును మరణించానని. అందుకనే ఇది రెండవ శరీర సంబంధమైన మరణం అనేది మనం చూసాం. ఇప్పుడు 3వ మరణానికి మనం వెళ్దాం. 3వ మరణానికి మనం వెళ్ళినప్పుడు ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం. నన్ను అపార్థం చేసుకోవడం లేదని నేను అనుకుంటున్నాను, వినేవారు ఎవరైనా సరే. 3 మరణాలు గురించి నేను మాట్లాడుతున్నాను కాబట్టి 3వ మరణం అంటున్నాను. ఇది 3వ మరణం. ఇక్కడ వ్రాయబడింది 20వ అధ్యాయము ప్రకటన గ్రంథం 5వ వచనం, 6వ వచనం చివరి భాగం. ఇటు వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు అని. కాబట్టి ఇది ఏం మరణం? ఇది కన్ఫ్యూజ్ కావద్దు. ఇక్కడ మనం చూస్తే ఇది రెండవ మరణం అంటున్నాడు, కానీ మరణాలు 3 అనే తలంపు ఆవిరిలో నేను ఇది 3వ మరణం అంటున్నాను. అవును, నిజమే, ఇది 3వ మరణం. ఇప్పుడు ఈ 3వ మరణాన్ని గురించి ఇక్కడ మనం 6వ వచనంలో దానికి రెండవ మరణము అని వాడాడు కదా, అది ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం. 21వ అధ్యాయము 8వ వచనం ప్రకటన గ్రంథంలోనే 21:8. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండుగుండములో పాలు పొందురు. ఇది రెండవ
మరణం. కాబట్టి ఇప్పుడు ఇది వేరే కదా. ఇంతవరకు మనం చూస్తూ వచ్చిన 2 మరణాలకు సంబంధం ఉందా? లేదు కదా. కాబట్టి ఇది అందుకని నేను ఇది 3వ మరణము అని వాడుతున్నాను. కాబట్టి 20వ అధ్యాయము 6వ వచనంలో 2వ మరణం, 21వ అధ్యాయము 8వ వచనంలో ఈ 2వ మరణం ఇది. అయితే ఇంకా కొంచెం తేటగా అర్థం చేసుకోండి, ఏంటి 2వ మరణం అనే విషయానికి మనం వస్తే, అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు అని. కాబట్టి 2వ మరణం అగ్ని గంధకములతో మండు గుండము అని. ఇప్పుడు మనము మార్కు సువార్తకు మనం వస్తే దీని గురించి ప్రభు వాడిన మరొక పదాన్ని నేను మీకు జ్ఞాపం చేయాలని కోరుతున్నాను. మార్కు సువార్త 9వ అధ్యాయం 48వ వచనం, నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. చాలా చక్కని మాట మన ప్రభు చెప్పాడు. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. ఎవరి పురుగు అని సరే ఎవరనేది మనం చెబుదాం. కానీ ఇప్పుడు మనం అక్కడ 20వ అధ్యాయం 6వ వచనంలో 2వ మరణం, 21:8లో 2వ మరణం, ఆ 2వ మరణాన్ని గురించి అది అగ్ని గంధకములతో మండు గుండం 21:8లో. ఇప్పుడు దానికి మనం ప్రభు నోట వచ్చిన మాటకు మనం వస్తే మార్కు సువార్త 9వ అధ్యాయంలో మనం చదివిన 48వ వచనంలో దానికి మరొక పేరు పెట్టాడు, నరకము. చెప్పండి ఏంటంటే, అందరం వాడుతూ ఉంటాం అప్పుడప్పుడు, నరకం చూపించారా నాయన, ఏం చూపించారు అని అంటుంటారు. నరకం చూశానబ్బా అని అంటూ ఉంటారు. ఈ నరకం నువ్వు అనిపిస్తుందేమో నీకు, కానీ నువ్వు నరకం ఏమో చూసి ఉండవు. ఈ నరకం ఇంకా భయంకరమైంది. కాకపోతే ఆ కష్టము, శ్రమ, తీవ్రతను గురించి ఒక పదం మనం అలాగా వాడుతామే తప్ప ఇది కాదు నరకం. ఇప్పుడు మన ప్రభు చెప్పింది మార్కు సువార్త 9వ అధ్యాయము 48వ వచనంలో నరకము అని దానికి వాడాడు అని. అయితే ఇప్పుడు మీకు తేటగా అర్థమైంది 3వ మరణం ఏంటో. మరణమని వచ్చాం, అది నిత్య అగ్నిగుండం అని వచ్చాం, ఆ తర్వాత ఇక్కడ నరకమని వచ్చాం. ఆ నరకములో ఏం జరుగుతుందంట, అగ్ని ఆరదు, వారి పురుగు చావదు. కాబట్టి అది నిత్యాగ్ని అని మనకు తేటగానే అర్థమవుతుంది అని. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనంలో ఆ పదం వాడాడు. అప్పుడు ఆయన ఎడమవైపున ఉండు వారిని చూచి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి అని అన్నాడు. సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి అన్నాడు. 3 మరణాల్లో మనం వస్తే సరే, ముగింపులో ఒకవేళ మాట మీకు జస్ట్ జ్ఞాపం చేస్తాను. కానీ ఇప్పుడు ఇక్కడ ప్రభు చెప్పిన మాట నిత్యాగ్ని అన్నాడు. ది ఇటర్నల్ ఫైర్, ఇటర్నల్ ఫైర్. ఈ నిత్యాగ్ని 2వ మరణం, దీనికి నరకము. అయితే ఇక్కడ ఎవరుంటారు అనే విషయానికి కన్నా మనం వస్తే 20వ అధ్యాయము 15వ వచనం ప్రకటన, ఎవని పేరైనా జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడు. ఇది అంటే ఇక ఒక మాట చెప్పుకుంటే రక్షణ పొందని వాడు అని. ఎవడు రక్షణ పొందలేదో, ఎవడి పాపాలు క్షమించబడలేదో, ఎవడు నీతిగా తీర్చబడలేదు, ఎవడు క్రీస్తునందు విశ్వాసం ఉంచలేదో, అలాంటి వారు మరి ఈ నిత్యాగ్నిగుండం, ఆ నరకానికి పోతున్నారు అనేది ఇప్పుడు మనకు తేటగా అర్థమవుతుంది అని. సరే,
దీని గురించి నేను ఈ మాట వాడతాను. ఇది ఇటర్నల్ డెత్, నిత్యాగ్ని అన్నప్పుడు ఇది నిత్యమైన మరణం. అంటే స్పిరిచువల్ డెత్ని గురించి మనం గమనిస్తే, ఒకవేళ ఒక వ్యక్తి జన్మించిన పాపంలో జీవిస్తూ ప్రభువుని నమ్ముకోకపోతే వాడు బ్రతికినంత కాలం ఆ డెత్ను వాడు ఎక్స్పీరియన్స్ చేస్తుంటాడు. ఆ మరణం వాడిని ఏలుతూ ఉంటుంది. తర్వాత రెండవ మరణం, శరీర సంబంధమైన మరణానికి మనం వచ్చినప్పుడు, దేవుడిచ్చిన ఆయుష్కాలం పూర్తి అవుతే, ఈరోజు ఒక ఆయన చెబుతున్నాడు 102 సంవత్సరాల వయసు నాది, నేను ఇంకా ఆరోగ్యంగా ఉన్నానన్నాడు. అయినా సరే ఆదాము 939 సంవత్సరాలు చచ్చిపోయినాడు. చావాల్సింది ఎవరు? కాబట్టి ఇది ఫిజికల్ డెత్ అనేది ఇట్ ఈస్ విత్ ఇన్ మూమెంట్స్, క్షణాల్లో జరిగిపోతుంది అని. ఆత్మీయ మరణంలాగా ఒక వ్యక్తి జన్మించినప్పటి నుంచి పాపంలో జీవించేంత వరకు ఎన్ని సంవత్సరాలు మనకు తెలియదు. రెండవది ఫిజికల్ డెత్ అనేటటువంటిది అట్లేముండదు. విత్ ఇన్ మూమెంట్స్ ఇట్ విల్ టేక్ ప్లేస్, క్షణాల్లో హఠాత్తుగా జరిగిపోతుంది. అది ఫిజికల్ డెత్. అయితే ఇప్పుడు మూడవ మరణం ఉందే, ఇది నిత్యమైన మరణం. ఇది వ్యత్యాసం గమనించండి. నిరంతరము మరణిస్తూనే ఉంటారు, నిరంతరము కాలిపోతూనే ఉంటారు. ఏం కాలిపోతుంది నిరంతరం అనేది మనం, కొంతమంది శరీరం నిరంతరము కాలిపోతుందా, ఈ శరీరం అలా కాలిపోవడానికి వీలుంటుందా అని ప్రశ్న కొంతమందికి. మరొకడు ఒకసారి చీరాల్లో నేనున్న దినాల్లో భోజనానికి నా పక్కన కూర్చున్నాడు. మీటింగ్ అంతా అయిపోయినాక దేవుని ప్రేమ, దేవుడు లోకం ఎంతో ప్రేమించాడని చెబుతూ ఇక ఆయన ఒక మాట అంటున్నాడు, ప్రేమ గలవాడు కదండి దేవుడు, అందుకని ఏం చేస్తాడంట, నరకములు అట్లా వేసి మళ్ళీ తీస్తాడంట. ఇదేందో ఏంటి వడలేసి నూనెలో తీసినట్టు, అర్థమైందా? అరే నువ్వేంటే ఆ మాట చెబుతావు? అట్లేసి తీసేది ప్రభు నోటనే వచ్చిన ఆ మాట నిత్యాగ్ని అని చెప్పా. నరకమున అగ్ని ఆరదు, వారి పురుగు ఏం కాదని చెప్పాడు, సావదని చెప్పా. అట్లేసేటది అది కాదండి, దేవుడు ప్రేమ గలవాడు కదా అంటాడు. మళ్ళీ దేవుడు ప్రేమ గలవాడే కాదని ఎవరన్నారు? కానీ దేవుడు చెప్పిన మాట అబద్ధమా? కాబట్టి కొంతమంది, మరికొంతమంది చెప్పాను, అది కూడా చెప్పానుగా, శరీరము తట్టుకుంటుందా? నిత్యము మండుతుంటే కొంచెం కాలితే అయిపోతుంది, నిత్యాగ్నికి ఎలాగా తట్టుకుంటుంది అని. కాబట్టి కొంతమంది అంటారు నరకము నిత్యమైంది కాదు, ఇదేదో అరిసె నూనెలో వేసి అద్దె తీసినట్టుగా ఉంటుంది, దేవుడు ప్రేమలోడు కాబట్టి అని కొంతమంది అంటారు. అయితే వాస్తవానికి నాకు కలిగిన గ్రహింపు ఏంటి అని అంటే, మార్క్సు వార్త 9:48 ప్రభు చెప్పినటువంటి మాట, నరకమున అగ్ని ఆరదు, వారి పురుగు సావదు. ఏంటి పురుగు అనే విషయం నేను మీతో ఒక మాట చెప్పాలి. నాకు తెలిసి ఈవెన్ సైంటిస్ట్స్ హ్యావ్ ప్రూవ్డ్, అంటే ఇప్పుడు కాదు, నేను కొన్ని సంవత్సరాల కిందట విన్నా ఈ సంగతి. చచ్చిపోతాడు, ప్రాణం పోతుంది అంటాడు, ప్రాణం ఎక్కడ పోతుందో చూద్దాం అని చెప్పేసి చావుపోయే మనిషిని సీల్ చేసి గాజు పెట్టెలో పెట్టి అందరూ దాని చుట్టూ చేరి ప్రాణం పోతుంది అని, ఎక్కడ పోతుందో చూద్దాం అని చూశారట. మళ్ళీ వాళ్ళు ఏం చూశారో నాకు తెలియదు, కానీ నేనేం చెప్పడం లేదు. అయితే ఆఖరికి వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, వాళ్ళు చెప్పింది అలా చెప్పి తర్వాత దేవుడు చెప్పింది చెబుతుంది. వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఇన్ హ్యూమన్ బీయింగ్, మనిషి మనలో నిత్యము జీవించేటువంటి జీవక్రిమి ఉంది.
అంటే అది జీవక్రిమి, అది చావదట. జీవం అనేది దేవుడు ఇచ్చింది, చావదు. రెండవది ఆత్మ, దానికి డెత్ లేదు. కాబట్టి ప్రాణానికి, ప్రాణం పోయింది అన్నా కానీ ప్రాణం చచ్చింది అని అనలే. ఎవరిని అన్నామా ఎప్పుడైనా? అనలే. కాబట్టి ప్రాణం పోయింది, ఏడిపోయింది. తర్వాత ఆత్మను వచ్చి చెప్పుకుంటున్నాం, అది అడిగిపోయింది అనేది మనం గమనించినట్లయితే ఈ రెండు ఉంటాయి. దే లివ్ ఫర్ ఎవర్. ఫర్ ఎవర్ అంటే ఫర్ ఇటర్నిటీ అందాం. నిత్యత్వము రెండు ఉంటాయి. లూకా 16వ అధ్యాయానికి మనం వెళితే అక్కడ వాడు ప్రాణంతో ఉన్నట్టున్నాడా లేదా? ధనవంతుడు ప్రాణంతోనే ఉన్నాడు. వాడికి శరీరం ఉందో లేదో మనకేం తెలియదు, కానీ అక్కడ తర్వాత వానికి ఆత్మ ఉంది, పురుగు. కాబట్టి సోల్ అండ్ స్పిరిట్, ది లివింగ్ జర్మ్ విచ్ విల్ నెవర్ బి డిస్ట్రాయిడ్, దే లివ్ ఫర్ ఇటర్నిటీ. అవి రెండు నిత్యత్వం కొరకు ఉంటాయి. గుర్తుంచుకోండి, తెలుసు జనానికి. అందుకే ఏమంటారు తెలుసా? చచ్చింది మట్టిలో గాలిలో అంటారు, కానీ మళ్ళీ ఇంకొచ్చేటప్పటికి 3వ దినము, 9వ దినం, 11వ దినం, ఈ దినాలకు వచ్చేటప్పటికి భగవంతుడు వాని ఆత్మకు ఏమి ఇవ్వాలి? ఇంకేడుంది? మట్టిలో గాలిలో కలిసింది కదా, ఇంకా ఆత్మ ఎక్కడుందిరా? లేదు, ఆత్మ ఉంది. అందరినీ నమ్ముతారు ఆత్మ ఉంది. కాబట్టి ఆత్మ నిశ్చితంగా ఉంటుంది. అయితే ఇప్పుడు మనకు ఇందాక చెప్పుకున్న ప్రసంగి గ్రంథంలో వచ్చిన ఆత్మ దాన్ని దయచేసిన ఎవరి దగ్గరికి వెళ్తుందంట? దేనికి వెళుతుంది? మనం 20వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో మనం 11వ వచనం నుంచి తర్వాత క్రిందికి వద్దాం. ఇప్పుడు రామ్ అక్కడికి. ఇప్పుడు ఇక్కడికి వస్తే నేను మరొక పదం మీతో మాట్లాడాలని, మీకు చెప్పాలని కోరుతున్నాను. 11వ వచనం నుంచి 15వ వచనం వరకు మనం గమనిస్తే మృతులు ఉన్నారు. అంతేకాదు, పైన మనం చదివాం కదా 5వ వచనంలో, కడమ మృతులు ఏం కాలేదంటే ఇంకా బ్రతుక లేదన్న. ఇప్పుడు నా గ్రహింపు ఏంటంటే ఆత్మ ప్రాణమే కాదు, వాళ్ళకు దేహాలు కూడా ఉంటాయి అని నేను అనుకుంటా. కొంతమంది దానికి ఒప్పుకోకపోవచ్చు. దేహము ఎప్పుడు కాలుతూ ఉంటుందా, సాధ్యమేనా అని అనొచ్చు కొంతమంది. అసాధ్యమేముంది? విశ్వాసం యొక్క పునరుత్థాన దేహం క్షయమైనదిగా విత్తబడి, చెప్పండి, అక్షయమైనదిగా లేపబడి. వీళ్ళది కూడా ప్రకటన గ్రంథం 12వ అధ్యాయానికి మనం వెళితే అది ప్రకృతి సంబంధమైన దేహంగా విత్తబడుతుంది, అయితే మరొక దేహంగా లేపబడుతుంది. కాబట్టి దానికి క్షయత ఉండకపోవచ్చు. అందుకనే వారు శరీరం కూడా కలిగి ఉంటారు అనేది నా గ్రహింపు. కాబట్టి ఆత్మ, ప్రాణ, శరీరము, ప్రాణము, ఆత్మ, ఇది పురుగు, నరకమున వారి పురుగు. ఈ పురుగు ఆ నరకంలో పడవేయబడితే అక్కడ ఈ పురుగు నరకంలో శాశ్వతంగా ఉంటుంది అని ఒక వచనం చదువుదాం. ఇక ముగింపుకు పోదాం సాయంకాలానికి. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనం. వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగములు లేచును. ఆ క్రూర మృగములకు కానీ దాని ప్రతిమకు కానీ నమస్కారం చేయవారును, దాని పేరు గల ముద్ర ఎవడైనో వేయించుకునేలా వాడును, రాత్రి పగలు నెమ్మది లేని వారై యుందురు. కాబట్టి ఇందుకు వచ్చి మనకి ఈ విషయం ఇక్కడ తేటగానే మనం చూస్తాం. ఈ సాయంకాలానికి నేను ఇక్కడే ఆపుతున్నాను. 4వ వచనం నుంచి సింహాసనాలకు వచ్చి అక్కడ కూర్చున్న వారిని వచ్చి వారికి ఇవ్వబడిన అధికారం
ఎలాంటిది, ఎవరికి ఏ అధికారం ఇచ్చాడనే దాని గురించి, ఆ తర్వాత మరణాన్ని గురించి మనం మాట్లాడుతూ వచ్చినప్పుడు అది ఏమిటి, ఆ తర్వాత 3 మరణాలు అనే విషయాన్ని గురించి మనం చూచాం. కాబట్టి ఒకటి ఆత్మీయమైన మరణం, రెండవది శరీర సంబంధమైన మరణం, మూడవది దీని గురించి అంటే ఇక ఆత్మ మరణం, అంటే ఇది ఎటర్నల్ డెత్ అనేది ఒక మాట చెప్పాలి. ప్రాణ ఆత్మ దేహములు నరకంలో వేయబడతాయి కనుక అక్కడ వారు బాధ సంబంధమైన పొగ నరకంలో అగ్నిలో యుగ యుగములు లేచును. ప్రార్థన చేసుకున్నాం.